నూనెతో వంట ఇండియాస్ నంబర్ 1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు సో ఎపిసోడ్ లో ఫస్ట్ నవ్వించడానికి మన వైజాగ్ నుంచి ఫేమస్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ కడుపు నవ్వించడానికి గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెమ్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నిజంగా నాకు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఎవరైతే సొంతంగా కంటెంట్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారో నాకు చాలా ఇష్టం. అండ్ మీరు ముగ్గురు మీతో పాటు చాలా మంది ఉన్నారు, కానీ మీ ముగ్గురు మా షోకి వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. కొంచెం మీ పేరు అండ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్పొచ్చు కదా మాకు. నా పేరు లిఖిత, నా ఐడి ఏమో లిఖిత అఫీషియల్ 04 అని ఉంటది. నాది గాజువాక. రాజువాక, వెరీ గుడ్. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 17K ఫాలోవర్స్. ఓ మై గాడ్, వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? సిరీస్. సిరి. ఇన్స్టా నేమ్ ప్రెట్టి క్యాట్. ఇంట్లో పిల్లి ఉందా? లేదు, డాగ్స్ ఉన్నాయి. మరి ప్రిటీ క్యాట్ అనేది పెట్టినావు? స్టైల్ గా ఉంటది కదా అని. స్టైల్ గా ఉంది ఏంటి? ఓకే, నీ ఇన్స్టాగ్రామ్ లో ఏంటి కంటెంట్? మాస్ సాంగ్స్. మాస్ సాంగ్స్, డాన్సా? ఓ నైస్, వెరీ నైస్. మీ పేరు? నా పేరు జ్యోత్స్న. నాది ఇన్స్టా పేజ్ వచ్చేసి జోమా కాన్సెప్ట్స్. ఓకే, అందులో ఏముంటది? ఫ్యామిలీ కంటెంట్స్. ఓకే, మీ ముగ్గురు కలిసి ఒక స్కిట్ చేయాలనుకుంటున్నారు. మీ తర్వాత ఇంకొకరు వస్తారు స్కిట్ చేయడానికి, అది కాంపిటీషన్ లాగా చూస్తాం మేము. ఓకే. ఆల్రైట్, లెట్స్ బిగిన్. అత్త కోడలు కాన్సెప్ట్. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలికి రీల్స్ అంటే పిచ్చి, ఇంకో కోడలికి సినిమాలు అంటే పిచ్చి. ఆ కాన్సెప్ట్ మీద మీకు స్క్రిప్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాం. అమ్మయ్య, లెగిసానే గానీ ఇద్దరు కోడలు ఉన్నారు గానీ ఒక్కదాయి కూడా ఇంత కాఫీ ఇంత టీ కూడా నా ముఖాన్ని పడారు. నేనే వెళ్ళాలి నడుక్కోవాలి. సిరి, ఏంటి ఇక్కడే కదా పెట్టాను. ఈ ఇంట్లో ఏది పెట్టినా దొరికి చావదు తొందరగా. వసే సిరి, వచ్చి ఎంతసేపు అయినా ఏం వెతుకుతున్నావు అక్కడ? అత్తయ్య సరైన సమయానికి వచ్చారు అత్తయ్య. అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాల్ పట్టుకుంటాను అత్తయ్య. ఒక్కసారి ఫోన్ పట్టుకోండి అత్తయ్య. చందమామ చందమామ సరసమాడయ్యా, నిన్ను చూసిన గడియా నుండి నిద్ర రాదయ్యా. థ్యాంక్స్ అత్తయ్య, ఈ రోజుకైతే రీల్ పోస్ట్ చేస్తాను. మరి వెళ్తాను, ఉంటానే. వసే, నేను ఎందుకు వచ్చానో కూడా అడగకుండా నీ రీల్ చేసుకొని పోతావేంటే? కనీసం ఆ పెద్ద కోడల దగ్గరికి వెళ్ళైనా అడుగుదాం. వసే, ఎందుకు ఏడుస్తున్నావే? స్టీవ్ చనిపోయాడు. ఎవరే? మీ అన్నయ్య? కాదత్తయ్య. మీ చుట్టమా? కాదత్తయ్య. మీ దూరపు చుట్టమా? కాదత్తయ్య. మరి ఎవడే? చెన్నై లవ్ స్టోరీలో హీరో కిరణ్ అబ్బవర్మ అత్తయ్య. కిందక నుంచి డౌట్, నువ్వు మాట్లాడుతుంటే మందు వాసన వస్తుంది. నువ్వు మందు గట్ట తాగవే ఏంటి? అంటే సినిమాలో హీరోయిన్ మందు తాగి కొంచెం ఎమోషన్ ఫీల్ అవుతుందని చెప్పి నేను క్వార్టర్ మందు వసలి తాగాను పొంద, అత్తయ్య. అది సినిమాయే, ఇది జీవితమే. నువ్వు మందు తాగడం ఏంటి? ఇక్కడ దొరికారే బాబు మీరు నాకు. చందమామ చూసారు కదా, ఇది మా ఇంటి రామాయణం. ఒక కోడలకేమో రీల్స్ పిచ్చి, ఒక కోడలకేమో సినిమా పిచ్చి. ఇది చూసే బదులు ఈటీవీలో ఆడవాళ్ళ మీకు జోహర్లా షో పెట్టుకొని చూసుకొని టీ పెట్టుకొని అంత ఉత్తరం లేదు. ఓకే, మీ స్కిట్ ఇలా ఉంది, అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు మీ కాంపిటీషన్ గా ఇంకో స్కిట్ రాబోతుంది. వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ లక్ష్మి. హాయ్, వచ్చావా? ఏంటి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాయా? అవుతున్నాయి. ఫ్రెండ్ రాలేదా విమలా? దాని మొహం దొంగ మొహం, దానికి మేకప్ వేసుకోవడమే టైం సరిపోదు. తినడానికి అయితే వచ్చేస్తుంది ముందే. బెస్ట్ ఫ్రెండ్ అంటావు మరి. బెస్ట్ ఫ్రెండ్ లేదు, ఏమి లేదు, దాని బాగుంది. అలాగే చెప్తుంది. హాయ్ లక్ష్మి. ఎంతవరకు వచ్చే పనులన్నీ అయిపోయింది. ఏది మీ ఫ్రెండ్ ఏది? అదే నేను అడుగుతున్నాను. దాని మేకప్ కి టైం సరిపోదు. ఇక్కడేం వస్తుంది. హాయ్ లక్ష్మి. క్లోజ్ ఫ్రెండ్స్. ఇదిగో మొన్న వెళ్ళి ఇది 16 లక్షలు, ఇది 18 లక్షలు కొనుక్కున్నానే. ఇవన్నీ పెట్టుకుని మరి రావాలిగా. ఆ మాత్రం మగలు మనకు లేవా ఏంటి? ఏదో కిట్టి పార్టీ కదా అని సింపుల్ గా వచ్చాను నేను.
చూసావా నీ నగలన్నీ చూసి వాడలేక ఎలా వాడలేకపోతున్నారా? మాట్లాడుతున్నారా? బాగా ఏడ్చా వీళ్ళకి ఇవన్నీ కొనుక్కున్నానని వాళ్ళకి లేవని కుళ్ళు ఏ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్తారు కానీ ఇద్దరికి పడదు తెలుసా ఇద్దరికి పడదు ఎప్పుడు కలిసే తిరుగుతారు కలిసే తింటారు కలిసే ఉంటారు. ఈవిడేమో అత్తగారికి అన్నమే పెట్టదు, మళ్ళీ ఈవిడేమో పెద్ద కబుర్లు చెప్తుంది. అన్ని లక్ష్మి రెడీ చేసింది, మన అందరం ఒక్కొక్క యాక్టర్ లాగా డాన్సులు వేయిస్తుందంట. అవునా? నువ్వు వేయవే ఫస్ట్ సావిత్రిగా. నేను చూస్తాను మీరు వెయ్యండి. మీరు వెయ్యండి. అయ్యో నేను సావిత్రిలా వేయినా. అహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్లగోలంట, టామ్ టామ్ టామ్. ఓయ్ జమున వేయవే. గోదావరి గట్టుంది, గట్టు మీద పెట్టుంది. శ్రీదేవి గారు మీరు వెళ్ళి వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మా, వెళ్ళి వచ్చి విశాఖపట్నంలో నలుగురు లేడీస్ కలిస్తే ఇలా అవుతుందని చూపెట్టారు మీరు? అవునండి. అవునా? లేదండి, మా విశాఖపట్నం లేడీస్ చాలా స్వీట్ అండి. ఇలా చూసి కుళ్ళుకోవడం అలాంటివి ఏమి ఉండవు. అందుకని ఇలాంటివి ఉండవనే చెప్పడానికి ఇలా చేసామండి. ఆల్రైట్, సో మీరు కూడా స్కిట్ చేశారు, హ్యాపీగా నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు స్కిట్ చూసిన తర్వాత ఎవరు స్కిట్ కి ఎక్కువ మార్కులు ఇస్తారు అనేది జడ్జిమెంట్ ఆడియన్స్ దగ్గర ఉంది. ఫస్ట్ ఈ టీం స్కిట్ బాగా నచ్చితే చేయొద్దండి. 6 votes. ఓకే, మిగతా వాళ్ళందరూ వీళ్ళకే అనుకుంటున్నా. మరి ఎంతమంది ఈ టీం కి? Massive congratulations! 3,000 rupees to the winner! ఓకే, సో జెన్సీ కిడ్స్ ఇక్కడ 5 ఉన్నారు రెడీగా. ఓకే, నేను నాతో పాటు. ఇప్పుడు జెన్సీ వార్ మీమ్ వార్ అవుతుంది. సో జనరల్ గా మీమ్స్ చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. ఆ మీమ్స్ మీరు 1 by 1 చెప్తూ ఉంటారు. ఎవరైతే చెప్పకుండా 5 సెకండ్లు ఆగుతారో వాళ్ళు ఓడిపోయినట్టు. గాట్ ఇట్? లెట్స్ స్టార్ట్ విత్ యు. రత్తపింజర్ రోయ్ ముసుగటేస్తుంది. ఫా ఫా తగలబెట్టండి సార్, తగలబెట్టండి. అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో వద్దమ్మా. వాస్తవంగానే చల్లబడు చల్లబడు. చదువుకోండి ఫస్ట్. ఏముందిలే పడుకో ఇంకా. సర్లే ఇంకేముంది, ఎల్లెళ్ళు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయి ఏంటి? అది తగలబెట్టండి సార్. స్వీటీ ఫ్రైడ్ రైస్ తింటావా? క్లాప్స్ ఎందుకు స్వీటీ? గన్ నాకు ఒక గన్ ఇస్తారా? సాయిరామ్ 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 సాయిరామ్. అయిపోయి కన్సమెంట్ ఎంత ఉంది? ఇదంతా మందే. ఇదంతా మందే. రండి రండి. ఏందది మీమా? రెడీ, 5 4 3 2 1 విన్నర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ నలుగురు మధ్యలో జుగల్ బందీ డాన్స్. ఓకే, మీ నలుగురు డిఫరెంట్ టీమ్స్. మీ నలుగురు ఎవరి టీం కాదు, సపరేట్ గా డాన్స్ చేస్తున్నారు. ఈ నలుగురులో ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్. ఓకే, 3 2 1 మ్యూజిక్. ఇప్పుడు ఈ నలుగురులో ఎవరు బాగా డాన్స్ చేశారు 2 కలిపి జడ్జ్ చేస్తాం. మీమ్స్ బాగా చెప్పిన వాళ్ళు, బాగా డాన్స్ చేసిన వాళ్ళు ఎవరంటే కంగ్రాచులేషన్, 2500 rupees.
ఇవాళ మీకు జోర్లో టాలెంట్ తో నిండిపోయింది. టాలెంట్ అంటే మామూలు టాలెంట్ కాదండి, సింగింగ్ టాలెంట్. ఏరా మ్యూజిక్. ఓకే మేడం, మీ పేరు? కృష్ణవేణి సార్. కృష్ణవేణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సింగింగ్ ఎలా నేర్చుకున్నారా? సంగీతం లేకపోతే? నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. సంగీతం ఎక్కడ ఇప్పుడు మా కోసం పాటలు పాడడానికి సిద్ధమేనా? ఓకే సార్. మీతో పాటుగా పోటీ ఇవ్వడానికి 4 ఉన్నారు. ఓకే సార్. మేడం మీ పేరు? నా పేరు ఇందు. ఓకే, ఇందు గారు సింగింగ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? నేను యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. మా మీదే ప్రయోగమా? లేదు, మా గురువు గారు ఉన్నారు, ఆవిడ నాకు నేర్పిస్తున్నారు. అక్కడ నుంచున్నారు కదా, ఆవిడ మా గురువు గారు శ్రీలత. ఓ 2 వీక్స్ బ్యాక్ స్టార్ట్. ఓ గురు శిష్యుల మధ్యలో పోటీ ఈ రోజు. వెరీ గుడ్. హాయ్ నా, వాట్స్ యువర్ నేమ్? యమున. హాయ్ రవి గారు. హాయ్ యమున గారు. సో యు ఆర్ సింగర్, అంటే సినిమాలకు పాడతారా లేకపోతే రాండమ్? లేదు, రాండమ్ గానే. ఐ యామ్ ఏ మామ్ ఆఫ్ 2 children. యు డోంట్ లుక్ లైక్ దట్. ఓ థ్యాంక్ యూ. వాళ్ళు తినకపోతే పాట పాడి తినిపిస్తారా? వాళ్ళు భయం? లేదు, వాళ్ళు పడుకున్నప్పుడు లులుబీ లాగా. అక్కడ నుంచి స్టార్ట్ అయిందా సింగింగ్? లేదు, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే నేను ట్రై చేసేదాన్ని. దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నేను ఎప్పుడో క్రియేట్ చేశాను, అంటే ఒక 1 year బ్యాక్. లక్కీగా నా అంటే డెలివరీ వ్లాగ్ 22.2 million ఇన్స్టాగ్రామ్ లోకి రీచ్ అయింది, అండ్ యూట్యూబ్ లో 30 million రీచ్ అయింది, అండ్ మోర్ ఓవర్ యూట్యూబ్ లో ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది విత్ 1 single వీడియో. వెరీ నైస్. చెప్పలేమమ్మా అదృష్టం ఎక్కడి నుంచి ఏ టైంలో ఎలా వస్తుంది అని. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ వీడియో? ఏముంటది వీడియోలో? సో ఎమోషనల్. యాక్చువల్గా ఏంటంటే నాకు ఆల్రెడీ బాబు ఉన్నాడని చెప్పాను కదా, సో సెకండ్ టైం డెలివరీకి వెళ్తున్నాను కాబట్టి లైక్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. నేను అసలు అనుకోకుండా బాబు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆ ముందు రోజు వరకు నేను చూసుకున్నాను, అంటే అత్తయ్య వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవారు, వాళ్ళు కూడా చాలా సపోర్టివ్. సో అందుకని చెప్పి మా హస్బెండ్, నేను, మేము అందరూ వెళ్ళిపోయాం. మా బాబుని అత్తయ్య వాళ్ళు కొద్దిగా లేట్గా తీసుకొచ్చారు. ఈ లోపు మా మేడం కొద్దిగా టైం అయిపోతుంది, వేరే డెలివరీస్ కూడా ఉన్నాయని చెప్పేసి నాకు ఆల్ డ్రెస్సెస్ అన్నీ వేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. నా బాబుని చూడలేదు, బాబు రాలేదు. సో ఆ సీన్ నేను అసలు వీడియో తీయలేదు, నాకు అసలు వీడియో తీస్తున్నారని తెలీదు. ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్, రా ఎమోషన్స్. ఆ వీడియో ఇంత బాగా రీచ్ అవుతుందని నేను అసలు అనుకోలేదు. వెరీ నైస్. థ్యాంక్ యూ. మహిళ ఏదైతే ఫేస్ చేస్తుందో డెలివరీ టైంలో మాకు అస్సలు అర్థం కాదు. బట్ ఆల్ ది ఉమెన్ హూ గో త్రూ దట్ ఫేజ్ అండ్ గివ్, అంటే బాబును పాపను బ్యూటిఫుల్ ప్రపంచానికి తీసుకెళ్లేటప్పుడు మీరు అనుభవించే పెయిన్, ఐ నో దట్. మా అమ్మని చూసా, మా భార్యను చూసా, మా చెల్లిని చూసా. మై హార్ట్ గోస్ టు యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గురుగారు. రవి గారు, నేను మీకు బాగా కనెక్ట్ అయిన ఒక వీడియో ఏంటంటే, పాపతో పాటు మీరు డాన్స్ చేసిన వీడియో. తల్లి అసలు కళ్ళలో నీళ్ళు ఆగవా సీన్ చూసాక? చాలా ఎమోషన్ అయ్యాను నేను. నాకు కూడా తలుచుకుంటే ఆటోమేటిక్ గా కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. మా బాబు 8th standard, మా పాప 5th standard. బాబు కర్ణాటిక్ నేర్చుకుంటున్నాడు, వైలిన్ నేర్చుకుంటున్నాడు. వండర్ఫుల్. పాప సంగీతంలో ఉంది, కూచిపూడి నేర్చుకుంటుంది. వండర్ఫుల్. వావ్. మై లైఫ్ డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఎ సింగర్. ఓకే. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సంగీతం కావాలి అని మా నాన్నగారిని ఎంత అడిగినా, చదువుకో అమ్మా ఇప్పుడు ఎందుకు సంగీతం అని ఆ రోజుల్లో సపోర్ట్ చేయలేదు. నా లైఫ్లో నాకు సంగీతం వచ్చింది అంటే నాది మా బెటర్ హాఫ్, నా హస్బెండ్ వల్ల. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేసి కర్ణాటిక్ సంగీతం నేర్పించారు. నియర్లీ 5, 6, 7 years నా సంగీతం కోసం ఆయన తిరగని రోజు లేదు. అలాగే ఇప్పుడు పిల్లల్ని కూడా అలాగే తీసుకెళ్తున్నారు క్లాసెస్కి, సంగీతంకి, డాన్స్కి. నాకు ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా అసలు మమ్మల్ని సపోర్ట్ చేయడానికే ఆయన పుట్టారా, మమ్మల్ని అలా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తూనే ఉంటారు. అసలు నేను ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను ఈ జన్మకి. నాకు అలాంటి భర్తని ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఫాదర్స్, ఇలాంటి హస్బెండ్స్ కి గట్టిగా చెప్పడం. చాలా మంది ఉన్నారు అలా. లవ్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. హాయ్ సార్, బాగున్నారా? మీరు సింగరా? నేను సింగర్, జస్ట్ పార్ట్ టైం అన్నట్టు. జస్ట్ పార్ట్ టైం అన్నట్టు. ఇంట్లో చుట్టాలు వస్తే పాట పాడ నా ఇంట్రెస్ట్ నేను పాడుకోవాలి అంతే. వెరీ నైస్. ఓకే, ఇటు 2, ఇటు 3 రెడీగా ఉన్నారు. ఇది కాంపిటీషన్ కాదు, మీ వాయిస్ విందాం. ఓకే, ఫస్ట్ మీరా. లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలనిని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతిని లలిత
కమలం విరిసినది అమృత కలశముగా ప్రతి నిమిషం అమృత కలశముగా ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం. వెరీ గుడ్ మేడం, బ్యూటిఫుల్ గా పాడారు, వెరీ నైస్. ఈ ఆపర్చునిటీ నేను ఇక్కడ ఉండడం, మీ పాట వినడం నా అదృష్టం. చాలా బాగా పాడారు. ఎస్ మేడం, రెడీయా? ఏ పువ్వు ఏ తేటి తన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవి విన్నది, ఏ పొద్దు రాసున్నది, బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవులు మధువలనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలియాలువెను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందని, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక వల్లెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవేనా అతిశయం, ఆగిరులు ఈ తరలు ఏ జరలు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం, ఓ 16 ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేది ప్రేమేగా అతిశయం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మీరు పాడడం చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్ అండి, లవ్లీ వాయిస్. యా. సందేహమేది లేదుగా సంతోషమంతే నాదిగా, చుక్కల్లో చేరి చూపగా చిన్నేసి పారమారగా, దిక్కుల్లే నీటి వీనగా చలరేగి కదిలెను తారలా, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే వీడని బంధమే. వెరీ నైస్, నైస్. పాడతారా అమ్మా? మహాప్రసాదం. శ్రీమానిని మందిర భక్త మందారా, త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార, జగన్నాథ లోకాధినాథ, మత్స్యావతారుండవై సోమకుంద్రుని నుంచి వేదాలు రక్షించి, దేవాసురన్ క్షీరమారాన్ని తిని దత్తగా కోరి కూర్మావతారుండవై మందరం బెత్తి, శ్రీమోహిని వేషమంబున ప్రియూష దానంబు గావించి, వారాహ రూపంబునన్ భంగపాటందు భూదేవి రక్షించి, ఈనాడు నీ తత్వము నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి, మోహంబు వారించి నీ విష్ణుభావంబు నిరూపించి, నిధాత కోటిన్ కటాక్షింపగా, ఈ విచిత్రాకృతిన్ భూనివేం చేసినావా, పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా, నమో నారసింహ
నమో భక్తపాల విధాతావులే వెరకు చందుని ఉగ్ర రూపమం ఉపశమింపుమ త్రిలోకాలకు ప్రియంబైనని ప్రసన్నాకృతిని ప్రసాదింపుమ నమో నారసింహ నమో భక్తపాల నమో నారసింహ నమో భక్తపాల. కాంపిటీషన్ అనుకున్నాను కానీ ఇంత అద్భుతమైన సింగర్స్ నా షోలో పాడడం, మోస్ట్ ఇంపార్టెంట్లీ మా గురుగారు రావడం, పాట పాడడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇయర్ వరకు అందరూ కూడా అద్భుతంగా సింగర్స్, ప్లేబ్యాక్ సింగింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. టోకెన్ ఆఫ్ లవ్ లాగా అందరికి కూడా 1000 rupees ఈచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సింగింగ్ విత్ యువర్ బ్యూటిఫుల్ వాయిసెస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Let's start a final round. It's a family party. It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ సూపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి వేయలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా ఫారెన్ వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ. బ్యూటిఫుల్ ఎపిసోడ్ 2 కంటిన్యూ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. వచ్చిన మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. వచ్చిన మా గ్రీన్ సిటీ లేడీస్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు